హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు అసలు హౌ మెనీ ఎగ్స్ డస్ ఏ ఫీమేల్ హ్యావ్ అంటే ఎన్ని గుడ్లు ఒక ఉమెన్లో ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ కమింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎగ్స్ అంటే ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే 7 వీక్స్ 4 to 7 వీక్స్ జెస్టేషనల్ ఏజ్, ఆ టైంలోనే అసలు ఫీమేల్ బేబీ అయితే కనుక SRY జీన్ అని ఒక జీన్ ఉంటుందండి. అది ఇఫ్ ఇట్ ఈస్ యాబ్సెంట్ అది ఫీమేల్గా టర్న్ అవుతుంది, ఫీమేల్ బేబీగా. ఒకవేళ SRY జీన్ ఉన్నట్లయితే కనుక టెస్టిస్ అనేది డెవలప్ అవుతుంది. SRY జీన్ లేకపోతే ఓవరీస్ అనేవి స్టార్ట్ డెవలపింగ్. ఓవరీస్ అండ్ టెస్టిస్ని గొనెట్స్ అంటామండి. దెన్ ఎగ్స్, కమింగ్ టు ఎగ్స్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ అనేవి ఈ దశ నుంచే 4 to 7 వీక్స్ నుంచే స్టార్ట్ అవుతాయి ప్రొడ్యూస్ అవ్వడం. మ్యాక్సిమం 20 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ అంటే 4th మంత్ వరకు కంటిన్యూస్గా డివైడ్ అవుతాయండి ఈ జర్మ్ సెల్స్ అనేవి. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ 6 మిలియన్స్ వరకు రీచ్ అవుతాయి. 20 వారాలు దాటిన దగ్గర నుంచి ఇవి డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి బై ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినప్పటికీ ఓన్లీ 1 మిలియన్ ఎగ్స్తోనే ఫీమేల్ చైల్డ్ అనేది పుడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ 1 మిలియన్ ఎగ్స్ నుంచి కూడాను మళ్ళీ ఇవనేది ఇంకా డీజనరేట్ అవుతూ వస్తాయి. ప్యూబర్టీ టైం కల్లా ఓన్లీ 3 to 4 lakhs ఎగ్స్ వరకే ఉంటాయండి. ఈ 3 to 4 lakhs ఎగ్స్ అనేవి ప్రతి నెల ఇందులో నుంచి ఈ ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ నుంచి సెకండరీ సెల్స్, ఫాలిక్యులోజెనెసిస్, ఊజెనెసిస్, ఈ ప్రాసెస్ అనేది సైక్లికల్గా జరిగి ప్రతి మంత్ కొన్ని ఎగ్స్ అనేవి రిక్రూట్ అయ్యి ఫైనల్గా ఈచ్ మంత్ ఉన్న ఎగ్స్లో కల్లాను ఓన్లీ ఒక్క ఫాలికలే డామినెంట్ ఫాలికల్ అయ్యి అదే ప్రెగ్నెన్సీని ఇస్తుందండి. థ్యాంక్ యూ.